హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. అండ్ నేను రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని క్రియేట్ చేశాను మన ఛానల్ కోసం అని చెప్పి. సో ఇప్పటికే కొంతమంది నా అకౌంట్ని ఫాలో అవుతున్నారు. అండ్ మీరు కూడా తప్పకుండా అకౌంట్ని ఫాలో అవ్వండి. నేను డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. సో ప్లీజ్ ఇన్స్టాగ్రామ్లో కూడా మనం కనెక్ట్ అవుదాం. సో సపోర్ట్ చేయండి, అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని ఫాలో చేయండి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసేద్దాం. లాస్ట్ పార్ట్ ఎండింగ్లో మన దేవంగా అయితే గుమిహో మేడ మీద నుండి దూకేసిందని చెప్పి ఇంకా అక్కడే నూనా ఉన్నా సరే నూనాని పట్టించుకోకుండా స్పీడ్గా మీహో మీహో అని చెప్పి కిందకి వెళ్ళిపోతూ ఉంటాడు కదా. ఇంకా నూనాకైతే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది ఏమీ అర్థం కాదు. ఇంకా అలా దేవంగ్ని చూస్తూ ఉంటుంది. ఇంకా దేవంగ్ అయితే కిందకి వెళ్ళి గుమిహో దగ్గరికి వెళ్తాడు. ఇంకా గుమిహో అయితే షాక్ అయ్యి ఏంటి దేవంగ్ నువ్వు ఇక్కడికి వచ్చావు అని చెప్పి అలా అడుగుతుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు అసలు నీకు ఏమన్నా పిచ్చా, ఎవరైనా పైనుండి అలా దూకుతారా అని చెప్పి అలా తిడుతూ ఉంటాడు. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది నేను గుమిహోని కదా అందుకే దూకాను అని చెప్పి అంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు అవును ఇందాకే కదా నీ టైల్స్ అన్నీ కూడా పైన ఓపెన్ చేసావు, సో అప్పుడు నేను చూశాను, అయినా సరే నేను ఎందుకు ఇలా బిహేవ్ చేశాను అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా అదే టైంలో ఏమవుతుంది అంటే మన మీహో దూకేటప్పుడు ఒక బోర్డ్ అనేది దానికి గుచ్చుకుంటుంది, తన చేతికి కూడా దెబ్బ తగులుతుంది. అయితే ఇదే టైంలో నూనా ఏమో కిందకు వస్తుంది. సో వీళ్ళిద్దరూ ఇలా క్లోజ్గా ఉండటం అదంతా చూసి ఇంకా నూనా షాక్ అవుతుంది. ఇంకా తర్వాత నూనాని పక్కకు తీసుకుని వెళ్ళి దేవంగ్ అయితే చెప్తాడనమాట నేను మీహోకి ప్రామిస్ చేశాను, సో నేను తనతో పాటే ఉండాలి అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత నూనాకైతే చాలా కోపం వస్తుంది. ఇంకా తనైతే అక్కడి నుండి వెళ్ళిపోతుంది. అయితే మన మీహో మాత్రం ఇదంతా వింటూ ఉంటుందన్నమాట. ఇంకా దేవంగ్ అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడు, ఎందుకంటే ఎంతైనా తనకి నూనా అంటే ఇష్టం కదా. ఇంకా అందుకని చెప్పి తను బాధపడుతూ అలా కూర్చుని ఉంటాడు. ఇంకా మన దేవంగ్ని చూసి మీహో కూడా బాధపడుతూ ఉంటుంది. ఇంకా ఇదే టైంలో ఏమవుతుంది అంటే వాన పడుతూ ఉంటుందన్నమాట. అప్పుడే మీహో ఏం చేస్తుంది అంటే ఇందాక ఒక బోర్డు అనేది కింద పడిపోయింది కదా, సో ఆ బోర్డుని తీసుకొచ్చి అంటే దేవంగ్ తల పైన పెడుతుందనమాట, దేవంగ్ మీద వాన పడకుండా ఉండాలి అని చెప్పి. ఇంక తర్వాత దేవంగ్ అయితే వాన పడటం గమనిస్తాడు. ఇంకా మీహోని కూడా చూస్తాడు. మీహో ఎలాగో గుమిహో కాబట్టి తన చేతిలో ఏం నొప్పి రావని చెప్పి ఇలాగే పట్టుకో కాసేపు అని చెప్పి అంటాడు. ఇంక కాసేపు ఆగిన తర్వాత మీహో అయితే నా చేతులు నొప్పి వస్తున్నాయని చెప్పి అలా అంటుంది. ఇంక దానికి దేవంగ్ అంటాడు సరే అయితే అని చెప్పి ఇంక తాను ఆ బ్యానర్ని పట్టుకుంటాడు. ఇంకా మీహో అయితే అంటే దేవంగ్ని పట్టుకుని ఇంకా అలా వీళ్ళిద్దరూ కూడా లోపలికి వెళ్తారనమాట. సో వాళ్ళు తడవకుండా బోర్డుతో తర్వాత వాళ్ళిద్దరూ లోపలికి వెళ్ళి సో గమ్తో ఆ బోర్డు మీద ఉన్న లెటర్స్ అన్నీ ఊడిపోయి పడిపోయినాయి కదా, సో వాటిని స్టిక్ చేస్తూ ఉంటాడు. ఇంకా ఈ గమ్ని చూసి మన గుమిహో అయితే చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది, ఎందుకంటే తను ఇలాంటివన్నీ చూసి ఉండదు కదా, అందుకని వీటితో ఏదన్నా అతుక్కుపోతుందా అని చెప్పి అడుగుతుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు అవును ఈ గమ్ నీలాంటిదే, అతుక్కుందంటే వదలదు అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడు గుమిహో అంటుంది అంటే నేను కూడా ఈ గమ్ లాంటిదన్నా అని చెప్పి అలా అంటుంది. ఇంక దానికి దేవంగ్ అంటాడు కానీ గుర్తుపెట్టుకో 100 days తర్వాత నువ్వు మళ్ళీ అలా అతుక్కుని ఉండకూడదు అని చెప్పి అంటాడు. ఇంకా అప్పుడే దేవంగ్ వెళ్ళి క్యాలెండర్లో చూస్తాడనమాట. సో 95 days మాత్రమే ఉంటుంది. ఇంకా తనైతే బాధపడుతూ ఉంటాడు అప్పుడే 5 days అయిపోయిందా అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా దేవంగ్ అయితే వెనక్కి తిరిగి చూసేటప్పటికి అప్పుడే తను అంటే మన మీహో చేతికి దెబ్బ తగిలింది కదా అది చూస్తాడు. ఇంకా ఆ దెబ్బకి ఆయింట్మెంట్ అనేది రాస్తూ ఉంటాడనమాట. ఇంకా అప్పుడే మీహో అయితే దేవంగ్తో మాట్లాడుతూ ఉంటుంది. దాని తర్వాత వీళ్ళిద్దరూ ఏం చేస్తారు అంటే ఆ బోర్డుని అంటే బయట పెట్టడానికి వెళ్తారు, కానీ అది పడిపోతుంది. సో ప్యారల్గా ఇదే టైంలో ఏమవుతుంది అంటే లాస్ట్ ఎపిసోడ్లో ఈ యాక్షన్ డైరెక్టర్ అలాగే దేవంగ్ వాళ్ళ ఆంట్ ఇద్దరు కూడా బార్ దగ్గర మీట్ అవుతారు కదా. ఇంకా యాక్షన్ డైరెక్టర్ ఫుల్గా డ్రింక్ చేసి పడిపోయారని చెప్పి దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే తన లోపలికి తీసుకొచ్చి వస్తుంది. ఇంకా మన గుమిహో ఏం చేస్తుంది అంటే గమ్ బాటిల్ మూత ఓపెన్ చేసి కింద పడేస్తుంది అనమాట. ఇంకా దేవంగ్ వాళ్ళ ఆంట్ అయితే దాని మీద కూర్చునేటప్పటికి ఆవిడ డ్రెస్ అతికిపోతుంది. ఇంకా అందుకని చెప్పి ఆవిడ డ్రెస్ అక్కడే ఉంచేసి ఇంక డైరెక్టర్ కోట్ వేసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా తర్వాత డైరెక్టర్ ఏమో వీళ్ళ రూమ్లో ఉన్నాడు కదా, అందుకని చెప్పి దేవంగ్ అలాగే మన గుమిహో ఇద్దరు కూడా ఏం చేస్తారు అంటే యాక్షన్ స్కూల్ దగ్గరికి వచ్చి కూర్చుంటారు. ఇంకా దేవంగ్ని గుమిహో అయితే అంటే నాన్ హ్యూమన్ క్యారెక్టర్స్ ఉన్న మూవీస్ గురించి వాటి గురించి అడుగుతూ ఉంటుంది. ఇంకప్పుడే దేవంగ్ అయితే ఒక చైనీస్ గోస్ట్ స్టోరీ చెప్తాడనమాట. సో చైనీస్ గోస్ట్ స్టోరీలో అంటే ఆ అమ్మాయిని చూసి ఒక హ్యూమన్ అట్రాక్ట్ అయిపోయి తన దగ్గరికి వెళ్ళటం ఇదంతా చెప్తూ ఉంటాడు. ఇంకా దానికి గుమిహో అడుగుతుంది మరి దానికి హ్యాపీ ఎండింగ్ వచ్చిందా, ఆ గోస్ట్ మనిషిలా అయిందా అనేటప్పటికి లేదు అని చెప్పి సాడ్ ఎండింగ్ అవుతుంది, దెయ్యం వెళ్ళిపోతుంది అని చెప్పి అంటాడు. ఇంకా ఎన్ని స్టోరీస్ చెప్పినా సరే అన్నిటికీ కూడా సాడ్ ఎండింగ్సే ఉంటాయి. ఇంకా అది విని మన గుమిహో అయితే కొంచెం బాధపడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడు దేవంగ్ అంటాడు అవన్నీ సినిమాలు కాబట్టి సాడ్ ఎండింగ్ ఉంటుంది, కానీ రియల్గా చెప్పాలి అంటే సాడ్ ఎండింగ్ ఏమి ఉండదు అని చెప్పి ఇంకా గుమిహోని అంటే కొంచెం ఎనర్జీ అనేది ఇస్తూ ఉంటాడనమాట.
కట్ చేస్తే తర్వాత రోజు మార్నింగే యాక్షన్ డైరెక్టర్కి మెలకు వస్తుంది. ఇంకా తనకైతే ఏం గుర్తుండదు. నేనేంటి ఈ స్కూల్లో ఉన్నాను అని చెప్పి అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఇంకా పక్కనే దేవం వాళ్ళ ఆంట్ డ్రెస్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే మన మీహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా వేరే చోట పడుకుని ఉంటారు కదా. సో దేవంగ్ ఏమో బెడ్ పైన పడుకుంటాడు, మీహో కింద పడుకుంటుంది. సో మీహో ఏం చేస్తుంది అంటే బెడ్ని తన్నేటప్పటికి దేవంగ్ కింద పడతాడు. ఇంకా దేవంగ్ దగ్గరికి వెళ్ళి పడుకుంటుంది అనమాట. అయితే ఇదే టైంలో డైరెక్టర్ వచ్చేటప్పటికి ఇంకా మీహో వెళ్ళి దాక్కుంటుంది. ఇంకా ఇదే టైంలో దేవంగ్ ఏం చేస్తాడు అంటే సో ఈ యాక్షన్ డైరెక్టర్తో మాట్లాడుతూ ఉంటాడు. సో యాక్షన్ డైరెక్టర్కి తెలుస్తుంది దేవంగ్ వాళ్ళ ఆంట్ తను తీసుకొచ్చారని చెప్పి. ఇంకా తర్వాత సీన్లో మనకి ఏం చూపిస్తారు అంటే దేవంగ్ అలాగే మీహో ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. మీహో అయితే వంట చేసేసి ఆ సామాన్లన్నీ కింద పడేస్తుంది అనమాట. అంటే పక్క పడేస్తే అవన్నీ కూడా దేవంగే వాష్ చేస్తూ ఉంటాడు. ఇంకా అందుకని దేవంగ్ ఏం చేస్తాడు అంటే మీహోకి ఒక అంటే మెయింటెనెన్స్ చేసే అమ్మాయి కింద పెడతాడనమాట. అంటే మొత్తం అంతా క్లీన్ చేయాలి అని చెప్పి మొత్తం స్కూల్ అంతటిని కూడా. సో నువ్వు ఇది క్లీన్ చేయాలి అది క్లీన్ చేయాలి అని చెప్పేసి అలాగే తన కోసం అని చెప్పి ఒక ఐడి కార్డ్ కూడా తయారు చేసి ఇస్తాడు. ఇంకా మీహో అయితే హ్యూమన్ జాబ్ అని చెప్పి చాలా ఎక్సైట్ అయిపోతూ ఉంటుంది. ఇంకా వెంటనే వెళ్ళి ఈ టీచర్కి చూపిస్తుంది అనమాట. ఇంకా టీచర్ అంటారు అయితే నిన్ను బాగా నమ్ముతున్నాడు అనమాట దేవంగ్ అని చెప్పి అలా అంటూ ఉంటాడు. ఇంకా అప్పుడే మన మీహో అడుగుతుంది అవును హ్యూమన్స్ కాకుండా ఉంటారు కదా, సో అలాంటి మూవీస్ ఏమన్నా నీకు తెలుసా అని చెప్పి టీచర్ని అడుగుతుంది. ఇంకా దానికి టీచర్ అంటాడు బుక్స్ కూడా ఉంటాయి అని చెప్పి ఒక బుక్ ఇస్తాడనమాట. సో ఈ బుక్ పేరు ఏంటంటే ద లిటిల్ మర్మైడ్. సో ఇందులో ఉన్న మర్మైడ్ ఏంటి అంటే ఒక అబ్బాయిని కాపాడుతుంది. సో తన కోసం అని చెప్పి మనిషిలాగా మారాలి అని చెప్పి ట్రై చేస్తుంది. కానీ లాస్ట్కి అయితే తను అలా మారలేక సో ఏంటంటే ఈ ప్రిన్స్ కోసం అంటే ఆ అబ్బాయి ఉన్నాడు కదా కాపాడిన, సో ఆ ప్రిన్స్ కోసం అని చెప్పి అంటే ప్రాణం త్యాగం చేసి డిసపియర్ అయిపోతుందన్నమాట. సో ఈ స్టోరీ సో ఎండింగ్ అయితే ఇలా సాడ్ ఎండింగ్. కానీ ఈ విషయం మనకి గుమిహోకి తెలీదు. గుమిహో గుడ్ ఎండింగ్ ఉంటుందేమో అని చెప్పి నేను ఈ బుక్ తీసుకుంటాను అని చెప్పి ఇలా ఉంటుంది. ఇంకా దానికి టీచర్ కూడా నేను నీకు ఈ బుక్ని గిఫ్ట్గా ఇస్తున్నాను తీసుకో అని చెప్పి అంటాడు. ఇంకా తర్వాత మన మీహో అయితే చాలా ఎక్సైట్ అవుతుంది. మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్స్తో కలుస్తారనమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో అడుగుతారు మీహో గురించి. ఇంకా అప్పుడు దేవంగ్ అయితే చెప్తాడు మేమిద్దరం గర్ల్ ఫ్రెండ్ అలాగే బాయ్ ఫ్రెండ్ రిలేషన్షిప్లో ఉన్నాము అని చెప్పి అదంతా నిజమే అని చెప్పి అంటాడు. ఇంకా ఇదంతా కూడా నూనా వింటుంది. సో నూనాకైతే చాలా కోపం వచ్చేస్తుంది అనమాట. అయితే ఇదంతా నిజమే అనమాట అని చెప్పి చాలా కోపం వస్తుంది. సో ప్యారల్గా ఏమవుతుంది అంటే గ్రాండ్ పా ఉంటారు కదా, సో ఆయన మీహోని చూడడానికి అంటే యాక్షన్ స్కూల్కి వెళ్తారు. ఇంకా మీహో ఏమో అదంతా క్లీన్ చేస్తూ ఉంటుంది కదా, ఎందుకంటే ఒక జాబ్ ఇస్తాడు దేవంగ్ అందుకని చెప్పి. సో ఇదే టైంలో గ్రాండ్ పా మీద ఒక బ్యానర్ పడిపోబోతుంటే మీహో తన్ని కాపాడుతుంది. ఇంకా గ్రాండ్ పా అయితే మీహోకి అంటే మీహోని చాలా క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. మీహో కూడా అన్నిటికీ ఆన్సర్ చెప్తూ ఉంటుంది. ఇంకా అలాగే గ్రాండ్ పా ఏం చేస్తాడు అంటే జ్యూస్ బాటిల్ అనేది మీహోకి ఇస్తాడు. ఇంకా మీహో ఏమో చాలా అంటే బాగా తాగుతుందనమాట దాన్ని. దాని తర్వాత ఇంకో బాటిల్ ఇచ్చేటప్పటికి నేను ఈ బాటిల్ వేరే వాళ్ళకి ఇవ్వచ్చా అని చెప్పి మీహో అడుగుతుంది. మీహో దాన్ని దేవంగ్కి ఇద్దాం అనుకుంటుంది. ఇంకా అది ఆ విషయం అనేది గ్రాండ్ పాకి తెలుస్తుంది అనమాట. సో గ్రాండ్ పాకి అయితే మీహో బాగా నచ్చేస్తుంది. తను చాలా మంచి అమ్మాయి, ఏంటి నేను 2 డ్రింక్ బాటిల్స్ ఇస్తే ఒక డ్రింక్ బాటిల్ని దేవంగ్కి ఇద్దాం అనుకుంది అని చెప్పి అలా అనుకుంటాడు. ఇంకా తర్వాత తన ఇంటికి వెళ్ళేటప్పటికి అక్కడ దేవంగ్ ఉంటాడు. ఇంకా దేవంగ్కి అయితే గ్రాండ్ పా అలాగే కార్ ఇస్తాడు, అలాగే కార్డ్ కూడా ఇస్తారనమాట. ఇంకా దేవంగ్కి మళ్ళీ లగ్జరియస్ లైఫ్ తిరిగి వచ్చేస్తుంది. ఇంకా వెంటనే తను ఏం చేస్తాడు అంటే షాపింగ్కి వెళ్ళి చాలా థింగ్స్ కొనుక్కుంటారు. ఇంకా అక్కడే తనకి ఫ్రీ కింద ఒక అంటే సెల్ ఫోన్కి పెట్టుకునే కీ చైన్ వస్తుంది అనమాట. ఇంకా అందుకని అది మీహోకి ఇవ్వాలని చెప్పి సో మీహోకి ఒక మొబైల్ ఫోన్ కూడా కొంటాడు. ఇంకా చాలా అంటే మీట్ అనేది కొని ఇంకా మీహోకి ఇవ్వడానికి వెళ్తాడు. కానీ అప్పుడే మీహో ఏమో నాకు టీచర్ ఇది ఇచ్చారని చెప్పి బుక్ చూపిస్తుంది. ఇంకా అది చూసేటప్పటికి దేవంగ్కి కొంచెం జెలసీ వచ్చేసి ఫోన్ గురించి చెప్పకుండా నేను నీకోసం మీట్ తీసుకొచ్చానని చెప్పి మీట్ మాత్రమే చూపిస్తాడు. ఇంకా అది చూసిన తర్వాత ఇంకా మీట్ అంటే మన మీహోకి చాలా ఇష్టం కాబట్టి బాగా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. కానీ మన దేవంగ్ మాత్రం కొంచెం జెల్సీగా ఫీల్ అవుతూ ఉంటాడనమాట. నేను ఫోన్ కొనకుండా ఉండాల్సింది అని చెప్పి అనుకుంటాడు. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే దేవంగ్ వాళ్ళ ఆంట్ అలాగే ఈ యాక్షన్ డైరెక్టర్ ఇద్దరు కూడా వాళ్ళ డ్రెస్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఇంకా తర్వాత ఏమవుతుంది అంటే దేవంగ్ వాళ్ళ ఆంట్ వెళ్ళిపోతుంటే ఆ డ్రెస్ మీద కొంచెం డ్రింక్ అనేది పడుతుంది. ఇంకా అప్పుడు యాక్షన్ డైరెక్టర్ తన కోట్ని తీసి వాళ్ళ ఆంట్కి ఇస్తాడు. ఇంకప్పుడు యాక్షన్ డైరెక్టర్ ఏం చెప్తారు అంటే నేను అమ్మాయిలతో ఎక్కువగా మాట్లాడలేను, అందుకే స్లోగా మాట్లాడుతున్నాను అని చెప్పి అలా అంటూ ఉంటారు. ఇంకా దానికి ఈ దేవంగ్ వాళ్ళ ఆంట్ కూడా అయితే మీరు స్లోగానే మాట్లాడండి నేను వింటూ ఉంటాను అని చెప్పి అలా అంటుంది. ఇంకా వీళ్ళిద్దరూ కూడా ఇలా హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. ఇంకా కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్లో ఏం చూపిస్తారు అంటే మీహో అలాగే దేవంగ్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకా అప్పుడే దేవంగ్ అంటాడు నేను నీకు ఒకటి తీసుకొచ్చాను, అది లోపల ఉంది, వెళ్ళి వెతుక్కో, నేను ఏం తీసుకొచ్చానో నీకు చెప్పను అని చెప్పి అంటాడు. ఇంకా వెంటనే మీహో పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళేటప్పటికి దేవంగ్ కాల్ చేస్తాడు. ఇంకా ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మీహో అయితే
కొంచెం మాట్లాడి ఆపేస్తుంది. ఇంక దేవంగ్ ఏమైంది అనుకునేటప్పటికి మీహో పరిగెత్తుకుంటూ వచ్చి దేవంగ్‌ని హగ్ చేసుకుంటుంది. చాలా థాంక్స్ దేవంగ్, నువ్వు నన్ను మనిషిలాగానే ట్రీట్ చేస్తున్నావు. నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పి, నేను నీకు ఇప్పుడు ఫోన్‌లో మాట్లాడతాను అని చెప్పి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందనమాట. మళ్ళీ ఫోన్ చేస్తాను నేను నీకు అని చెప్పి. తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా దేవంగ్ కూడా తనని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో తనేమో నాకు అసలు ఏమవుతుంది అని చెప్పి అలా అనుకుంటూ ఉంటాడు. ఇంకా మనకి నెక్స్ట్ సీన్‌లో ఏమవుతుంది అంటే నూనా వాళ్ళ అంటే కంపెనీ ఉంటుంది కదా! సో ఆ కంపెనీ వాళ్ళ మేనేజర్ ఏం చేస్తుంది అంటే 2 మూవీ టికెట్స్ ఇస్తుందనమాట. ఇంకా నూనా అయితే ఈ టికెట్స్‌ని అంటే 2 టికెట్స్‌ని తీసుకొని మన దేవంగ్‌తో పాటు వెళ్ళమని ఇస్తారు. అంటే ఇంకా తెలీదనమాట అందరికీ అంటే దేవంగ్ అలాగే మీహో ఇద్దరు కూడా గర్ల్ ఫ్రెండ్, బాయ్ ఫ్రెండ్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు అని చెప్పి. ఇంకా నూనా కూడా మేమిద్దరం వెళ్ళమని చెప్పదు. సో వీళ్ళిద్దరూ రిలేషన్‌షిప్‌లో ఉన్నట్టే మెయింటైన్ చేస్తూ ఉంటుంది. సో ప్యారలల్‌గా ఏమవుతుంది అంటే మన మీహో అయితే ఆ బుక్ ఉంది కదా! సో ఆ బుక్ గురించి అంటే దేవంగ్‌కి చెప్తుంది. నేను కూడా ఈ మర్మైడ్ లాగానే అవుదాం అనుకుంటున్నాను. ఈ మర్మైడ్‌కి హ్యాపీ ఎండింగ్ రావాలనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఇంకా దేవంగ్ అయితే కొంచెం బాధపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఆ బుక్‌లో వచ్చేది సాడ్ ఎండింగ్ కదా! సో ఈ విషయం దేవంగ్‌కి తెలుసు. ఇంకా తను నైట్ అంతా ఆలోచించి మళ్ళీ ఒకవేళ బుక్ అంతా చదివేస్తే మీహో తను రిగ్రెట్ అవుతుంది బుక్‌ని చదివినందుకు. అందుకని చెప్పి సో అప్పుడు వెళ్ళి ఆ బుక్‌లో ఉన్న లాస్ట్ పేపర్స్‌ని చింపేస్తాడనమాట. ఇంకా చింపేసి తర్వాత రోజు మార్నింగే మీహో ఏమో ఆ బుక్‌ని చూసి పేపర్స్ లేవు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది. ఇంకప్పుడు దేవంగ్ అంటాడు, నేను చెప్తాను ఆ స్టోరీ ఏంటంటే ఆ మర్మైడ్ మనిషిలాగా మారిపోతుంది. దాని తర్వాత ప్రిన్స్ అలాగే మర్మైడ్ ఇద్దరు కూడా కలిసి హ్యాపీగా ఉంటారు అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మన మీహో అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓహ్! అయితే తను హ్యాపీగా ఉందన్నమాట లిటిల్ మర్మైడ్, నేను కూడా అలాగే ఉంటాను అని చెప్పి తను అలా అనుకుంటుంది. ఇంకా దేవంగ్ అంటాడు, ఈ మూవీ అంటే ఈ స్టోరీ మూవీ కూడా తీశారు. ఆ మూవీకి మనం వెళ్దామని చెప్పి అలా అంటాడు. ఇంక తర్వాత గుమిహో ఏం చేస్తుంది అంటే ఈ సస్పీషియస్ వ్యక్తి అంటే టీచర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుతుందనమాట. సో వీళ్ళు ఫోన్ నెంబర్స్ అనేవి ఎక్స్చేంజ్ చేసుకుంటారు. సో తర్వాత వచ్చే దారిలో ఏమవుతుంది అంటే ఈ అజుమ్మా ఉంది కదా! సో వాళ్ళ షాప్‌లో చాలామంది వచ్చి తన్ని ఏడిపిస్తూ ఉంటారనమాట. అంటే చికెన్ తినేసి మనీ ఇవ్వకుండా ఉంటే. అయితే అంటే సౌండ్‌ని బట్టి గుమిహో అక్కడికి వెళ్ళి గుమిహో ఆవిడకి సపోర్ట్ చేస్తుందనమాట. అక్కడున్న వాళ్ళందరినీ కూడా కొడుతుంది. సో కొట్టేటప్పటికి వాళ్ళేమో ఈ అజుమ్మాకి మనీ ఇచ్చేస్తారు. సో వాళ్ళు తిన్నదానికి మనీ ఇచ్చేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇంకా అందుకని ఈ అజుమ్మా ఏం చేస్తుంది అంటే చికెన్ డిన్నర్ ఇస్తాను నీకు అని చెప్పి అంటుంది. ఇంకా దానికి గుమిహో అంటుంది, లేదు నేను డేట్‌కి వెళ్తున్నాను అని చెప్పి అంటుంది. ఇంకా దానికి అజుమ్మా సరే నేను పార్లర్‌కి వెళ్తున్నాను, నిన్ను తీసుకువెళ్తాను అని చెప్పి అంటుంది. ఇంక తర్వాత ఏమవుతుంది అంటే మన మీహో అలాగే దేవంగ్ ఇద్దరు ఉన్నారు కదా! సో వీళ్ళిద్దరూ కూడా మూవీకి వెళ్దాం అనుకుంటారు కదా! సో దేవంగ్ ఏమో మీహోకి అడ్రస్ చెప్తాడు. ఇంకా మీహో ఏమో అక్కడే వెయిట్ చేస్తూ ఉంటుంది. ఇంకా మీహోని చూసేటప్పటికి దేవంగ్ అయితే షాక్ అవుతాడు. ఎందుకంటే తన హెయిర్ స్టైల్ అంతా కూడా చేసుకొని నీట్‌గా రెడీ అయ్యి చాలా అందంగా ఉంటుందన్నమాట. ఇంకా అక్కడికి దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వస్తారు. ఇంకా దేవంగ్ వాళ్ళ ఫ్రెండ్ అమ్మాయి ఉంది కదా! సో తనైతే ఇంకా మీహోని చూసి మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అప్పుడే మీహో ఫోన్‌ని కూడా చూస్తుంది. వావ్! నీ ఫోన్ చాలా బాగుందే అని చెప్పి ఫోన్ ఓపెన్ చేసేటప్పటికి ఫోన్ లోపల లిటిల్ మర్మైడ్ పిక్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా అది చూసిన తర్వాత ఏంటి ఈ పిక్ పెట్టుకున్నావు అని అమ్మాయి అడుగుతుంది. ఇంకా దానికి మీహో అంటుంది, ఈ అమ్మాయి లాగా నేను అవుదాం అనుకుంటున్నాను అని చెప్పి అంటుంది. ఇంకా దానికి అమ్మాయి అంటుంది, అదేంటి ఈ స్టోరీకి సాడ్ ఎండింగ్ వస్తుంది కదా, నువ్వెందుకు తనలా అవుదాం అనుకుంటున్నావు అని చెప్పి అంటుంది. ఇంకా అది విన్న తర్వాత కట్ చేస్తే మనకి నెక్స్ట్ సీన్‌లో దేవంగ్ వస్తాడనమాట వాళ్ళ దగ్గరికి. అయితే అక్కడ మీహో ఉండదు. మీహో ఏమో బుక్ కొనడానికి వెళ్తుందనమాట. సో అది తెలుసుకుని దేవంగ్ కూడా అక్కడికి వెళ్తూ ఉంటాడు. సో ఇదే టైంలో ఏమవుతుంది అంటే నూనా కూడా అక్కడికే వస్తుంది మూవీ చూడ్డానికి అని చెప్పి టికెట్స్ ఇచ్చారు కదా! సో అక్కడ నూనా అయితే దేవంగ్‌ని చూస్తుంది. సో దేవంగ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. మనిద్దరం కలిసి మూవీ యాక్ట్ చేయాలి కదా! మనమేమి రిగ్రెట్ అవ్వకూడదు అని చెప్పి ఇలా అంటూ ఉంటుంది. అయితే ఇదే టైంలో మన మీహో అయితే బుక్ కొనేసి మళ్ళీ టెర్రస్ మీదకి వెళ్తూ ఉంటుందన్నమాట. ఇంకా మీహో అయితే అలా పైకి వెళ్తూ ఉంటుంది. ఇప్పుడే మనకి వాయిస్ ఓవర్ ఇస్తారనమాట. సో అంటే ఆ బుక్‌లో ఏముంటుంది అంటే లాస్ట్‌లో సో ఆ ప్రిన్స్ హ్యాపీగా ఉండటం చూసి మర్మైడ్ డిసపియర్ అయిపోయింది అని చెప్పి అలా వాయిస్ ఓవర్ అనేది వస్తూ ఉంటుంది. ఇంకా అదంతా కూడా దేవంగ్ చూస్తాడు. ఇంకా టెర్రస్ మీదకి వెళ్ళిన తర్వాత మన మీహో అయితే బుక్ ఓపెన్ చేసి చదువుదామని చెప్పి అలా చదువుతూ ఉంటుందన్నమాట. ఇంకా ఇదే టైంలో దేవంగ్ వచ్చేసి ఆ బుక్‌ని క్లోజ్ చేసి ఏమైంది, ఎందుకని బుక్ అంతా చదువుదాం అనుకుంటున్నావు అని చెప్పి అంటాడు. ఇంకా దానికి మీహో అంటుంది, ఈ బుక్‌లో సాడ్ ఎండింగ్ ఉందంట కదా అని చెప్పి అంటుంది. ఇంకా దానికి దేవంగ్ అంటాడు, నీకెవరు చెప్పారో నాకు తెలీదు, కానీ ఎవరు చెప్పినా సరే నమ్మొద్దు. నేను చెప్తున్నాను కదా, నువ్వు నన్ను నమ్ముతావు కదా, ఈ బుక్‌లో అనేది హ్యాపీ ఎండింగే ఉంది. సో ఈ అమ్మాయి చక్కగా మనిషిలాగా మారి తర్వాత ప్రిన్స్ అలాగే ఈ మర్మైడ్ ఇద్దరు కూడా హ్యాపీగా ఉన్నారు. నేను చెప్తున్నాను కదా, నేను చెప్పేదే నిజం, ఎవరు చెప్పినా సరే పట్టించుకోకు అని చెప్పి అంటాడు. ఇంకా అది విన్న తర్వాత మీహోకి అయితే చాలా హ్యాపీ
హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మీహో అయితే దేవంగ్ మాటలని నమ్ముతుందనమాట. అండ్ వీళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ ఈ ఎపిసోడ్ అయితే ఇక్కడితో అయిపోతుంది. మన మీహోని దేవంగ్ చాలా హ్యాపీగా ఉంచాడు కదా, సో ఈ డైలాగ్తో. అండ్ నెక్స్ట్ ఏమవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే మీరు నెక్స్ట్ ఎపిసోడ్ దాకా వెయిట్ చేయాల్సిందే. అండ్ మీకు కనుక ఈ వీడియో అలాగే నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అండ్ అలాగే నా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ని కూడా ఫాలో చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.